హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 17/11/2025. ఈరోజు సోమవారం, నవంబర్ ఫ్రెండ్స్ 2025. ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్నవారు ప్రతిసారి చెప్తున్నా అనుకోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే నా సబ్స్క్రైబ్ చేయండి అన్న. మనం చెప్పే వీడియోలు ఎక్కడ కాపీ చేసినే కాదు, మనం సొంతంగా చెప్పినాయే. ఎక్కడ కూడా మనం చేసే వీడియోలు మీకు ఎక్కడ దొరకవు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన ఛానల్ మీకు ఉపయోగపడుద్ది. 10 మందికి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్కెట్లో అయితే మాత్రం అన్నీ స్లోనే. ప్రతి మార్కెట్, ఏదో ఖమ్మం మార్కెట్ ఒకటి కొంచెం స్పీడ్ అన్నారు. ఖచ్చితంగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. రైతులు చేసే పొరపాట్లు కూడా నేను ఆల్రెడీ నిన్న చెప్పాను. రైతులు ఈరోజు అసలు ఎక్కడెక్కడ ఎంత సరుకు పెట్టారో ఎగ్జాక్ట్లీ చెప్తా. ఖచ్చితంగా మన ఛానల్ను ఖచ్చితంగా మళ్ళీ లైక్ చేయండి, మర్చిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మర్చిపోతే చేయండి. ఖచ్చితంగా వీడియో మొత్తం చూసిన తర్వాత 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిన విషయాన్ని మనం వీడియోలో ఇంకా ఏమైనా మార్చుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు బ్యాడిగి మార్కెట్కు మనకు కొత్త అయితే 1500 బస్తాలు వచ్చినాయి. ఏసీలోటి అయితే 80,000 బస్తాలు వచ్చినాయి. అదే వరంగల్కు 8,000 బస్తాలు వచ్చినాయి. ఖమ్మంకు 10,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరుకు ఈరోజు 1,50,000 అని కొంతమంది చెప్తున్నారు. 1,30,000 అయితే ఖచ్చితంగా వచ్చినాయంట. ఇది ఓవరాల్గా మార్కెట్లలో వచ్చిన స్టాక్ అయితే మాత్రం ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇంకా మనము ఈరోజు బ్యాడిగి మార్కెట్ గురించి మాట్లాడుకుంటే కొత్త 1,500 బస్తాలు వచ్చినాయి. 1,500 బస్తాలు వస్తే 1,500 బస్తాలలో మనకు కడ్డీ, డబ్బి 5531 ఫ్రెండ్స్. 5531 అయితే మాత్రం 17,000 వేసారంట. ఈరోజు 15,000 కానించి 17,000 వేసారంట. డబ్బి అయితే మాత్రం 41,000 వేసారంట. అది 6 బస్తాలు. అదే కడ్డీ అయితే మాత్రం 40,000 వేసారంట. అది 2 బస్తాలు నేను చెప్పారు. అది 1,500 బస్తాల పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది. వాటిలో 5531 ఎక్కువ వచ్చి ఉండొచ్చు. ఇంకా మనకు కొత్త ఏసీలోటి 80,000 బస్తాలు వస్తే చూడండి, మార్కెట్ పెరుగుతుందనే ఉద్దేశంతో అంతకుముందల్లా సైలెంట్గా ఉన్నారు. విపరీతంగా పెరుగుతుందని అమ్ముకోవాలని వచ్చిన నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నా, రైతుకు రైతే తప్ప శత్రువు ఎవ్వరు లేరు. చూసుకోండి, సరుకు మార్కెట్కు వస్తున్నారు. 80,000 బస్తాలు పెట్టిండ్రు. 25,000 బస్తాలు మాత్రమే సేల్స్ అయింది. మిగతాటన్నీ అటే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనం సేల్స్ తొందరగా అన్నా చాలామంది ఏమనుకున్నారంటే 2043 అన్న 20,000 వస్తే చాలన్నా, 20,000 వస్తే చాలన్నా అమ్ముకుంటా ఉన్నారు. 25,000 వచ్చింది. 25,000 అన్న బెస్ట్ అన్న, నాకు తెలిసినంత వరకు మంచి రేట్ అన్నది. 25,000 అనేది నా దృష్టిలో అయితే మాత్రం మంచి రేటు. 2043కి ఏసీలో కాయకు 25,000 అంటే 20,000 అమ్మితే చాలా అనుకున్నారు. 34,000కి వెళ్ళింది. అమ్ముకోవడానికి చాలామంది ధైర్యం చేయలేదు. ఇంకా పెరిగిద్దని ఆశతోటి ఉన్నారు. ప్రతి మనిషికి ఉంటుంది అన్న ఆశ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, 200 ఉంటే 100 అమ్ముకోండి అన్న, లేదంటే 50 అమ్ముకోండి అన్న అని చెప్తా ఉన్నా. ఓకే, ఈరోజు అయితే మాత్రం 15,000 కానించి 25,000 వేశారు. 2043 15,000 కానించి 25,000 వేశారు. ఇదే మార్కెట్ ఉంటుందా, పెరిగిద్దా అనేది దేవుడికే తెలియాలి. స్టాకులు అయితే మాత్రం విపరీతంగా కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఎప్పుడు అయిపోతున్నాయి, నిన్న ఆల్రెడీ వీడియో చేశా. చెప్తూనే ఉన్నారు 30,000 అయిపోతున్నాయి, 80,000 వస్తున్నాయి, అయిపోతున్నాయి, అదే అని చెప్తా ఉన్నారు. జీరోలు వెళ్ళేట్టు ఉంటాయి అన్న, వీటిలో రకరకాలు ఉంటాయి. ఇంకా సరుకు అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా 5531 అయితే మాత్రం 15,000 కానించి, అది కూడా 12,000 కానించి 17,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. 5531 రైతులు కూడా ఈ సంవత్సరం చాలా తక్కువ వేశారు. అందుకోసమనే మార్కెట్ ఒక 2-3 జంప్ కనిపిస్తూ ఉంది. ప్రతిదీ జంప్ కనిపిస్తూ ఉంది. అమ్మడానికి రైతు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పెరుగుతుంది కదా, సగం అమ్మండి అన్న, యావరేజ్ అవుతుంది. సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి. ఒకవేళ ఇంకా డౌన్ అయితే ఇబ్బంది పడేది మీరే. డబ్బీ చూసుకుంటే ఈరోజు 36,000 వేశారు. పోయిన వారం మొన్న బేస్తారం, అదే మనం శనివారం హుబ్లీలో చూసుకుంటే 45,000 వేసిండ్రు. ఈరోజు 36,000 వేశారు. చూసుకోండి అన్న, మార్కెట్ ఎవరి చేతిలో ఉంటుందంటే రైతు చేతిలోనే ఉంటుంది. అమ్మడానికి ఈ రోజైనా ట్రై చేయండి. మాకు ధైర్యం ఉందంటేనే ఉంచుకోండి, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వెళ్ళిన వ్యక్తి ఖచ్చితంగా అమ్మడానికి ట్రై చేయండి. ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి అది కూడా మనకు 15,000 కానించి దగ్గర 35,000 వరకు మాత్రమే ఉండడం అయితే జరుగుతూ ఉంది. సర్పన్ 102, సారీ మర్చిపోయా, కొత్త కాయలు అయితే మాత్రం 31,000 వేసారంట. 31, 32 వేలు వేసారంట. సర్పన్ 102.
మనకు ఓవరాల్గా మార్కెట్ అయితే మాత్రం ఆ విధంగా జరగడం అయితే జరుగుతూ ఉంది. సీడ్ తాలు అయితే మాత్రం 14,000 కాంచి సీడ్ క్వాలిటీ ఏదైనా 14,000 కాంచి 15,500, సీడ్ తాలు అయితే మాత్రం 8,000 కాంచి 9,000, డాడీ తాలు అయితే 6,000 కాంచి 8,000. మార్కెట్ అయితే మాత్రం స్లోగా నడుస్తూ ఉంది. మార్కెట్ అయితే పర్ఫెక్ట్ రేట్ అన్న ఇది. మీరు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే మనం 20,000కి పోతే చాలనుకున్నాం. 204 డబ్బీ కడ్డీ కూడా 30,000కి పోతే చాలనుకున్నాం, 35,000 ఉంది. ఏదైనా సరే 5531 మనకు 15 నుంచి 10 2,000 పెరిగింది. ఇంకా పెరగాలంటే టైం పడుతుంది, చాలా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రకరకాల ఇంత తొందరగా మార్కెట్ పెరగడం కూడా రైతుకు కూడా ఇబ్బంది. ఎందుకంటే పెరుగుతుంది కానీ ఆశతోటి అలాగే అయిపోయాడు. ఈరోజు వరంగల్ పరిస్థితి అయితే మాత్రం 8,000 బస్తాలు వచ్చినాయి. తేజ 14,000 కానించి 15,700. తేజలో కొంచెం చలనం వచ్చినట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది. 341 15,000 కానించి 19,000, వండర్ హార్ట్లు 15,000 కానించి 18,000, దీపిక 15,000 కానించి 18,000, మనకు 20,000 కానించి 24,000 మీడియం బెస్ట్లు. సేల్స్ అయితే మాత్రం నార్మల్ నడుస్తుంది. ఖమ్మం మార్కెట్కి ఈరోజు 10,000 బస్తాలు వచ్చినాయి. తేజ జెండా పాటనే 15,600. బిజినెస్ అయితే మాత్రం 14,000 కానించి 14,500. తేజ తాళ్ళు 9,000. ఈరోజు గుంటూరుకు 1,30,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు అయితే మాత్రం 13,000 కానించి 15,200. హెవీ డీలక్స్ అయితే మాత్రం 15,300, 15,500. ఎక్కువ శాతం అయితే మాత్రం 13,500 కాంచి 15,000. 355 బ్యాడ్కి 13,500 కాంచి 18,000. 5531 మనకు 13,000 కానించి 16,500. డీడీలు 15,000 కానించి 18,000. 2043 19,000 కానించి 25,000. 341 15,000 కానించి 19,500. నెంబర్ 5 15,000 కానించి 20,000. హెవీ డీలక్స్ అయితే 20,500. 264లు అంటే నెంబర్ 5 క్వాలిటీ అయితే మాత్రం 14,000 కానించి 14,500. 17,500. 273 కుబేరా 14,000 కానించి 16,500. 334లు సూపర్ 10లు 16,000 కానించి 19,500. డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడో చోట 20,000 కానించి 25,500 వేసారని చెప్తున్నారు, గ్యారంటీ అయితే లేదు. ఆర్మూర్ 13,000 కానించి 14,500. డీలక్స్ ఉంటే మాత్రం 14,600 కానించి 15,000. రోమి 26 13,000 కానించి 15,000. డీలక్స్ ఉంటే 15,200, 15,300. షార్పుల విషయానికి వచ్చరికి 13,000 కానించి 14,500. క్లాసిక్ 13,000 కానించి 16,000. కొన్ని డీలక్స్లు అయితే మాత్రం 16,500, 17,000 వేసారంట. బంగారం అయితే మాత్రం 15,000 కానించి 18,500. బుల్లెట్లు 15,000 కానించి 17,500. ఎల్లో మిర్చి అయితే మాత్రం నో క్వాలిటీ. తేజతాలు అయితే మాత్రం 8,000 కానించి 9,500. కలగలుపులు అయితే మాత్రం 10,500, 9,000 కానించి. సీడ్ తాలు కలగలుపుల తాలు మామూలుగా కొన్ని 6,000 కానించి 8,500. హెవీ డీలక్స్ క్వాలిటీ ఉంటే 9,000 కానించి 9,500. డీలక్స్ మార్కెట్ అయితే మాత్రం స్టడీ గుడ్ సేల్స్ క్వాలిటీ వైజ్ బిజినెస్ నడుస్తూ ఉంది. కొంచెం మార్కెట్ స్లోగా అనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి 17వ తారీఖు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతి వీడియో మీరు సపోర్ట్ చేస్తున్నందుకు, చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ ఇప్పటికి కూడా మర్చిపోతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.